హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నటసింహం నందమూరి బాలకృష్ణతో సింహ, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్స్తో హ్యాట్రిక్ సాధించారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే అఖండ తర్వాత అదే ఊపులో రామ్తో చేస్తున్న స్కంద బోయపాటి దర్శకుడికి బ్రేక్ వేసింది. అతని కెరీర్లోనే భారీ డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 తెరపైకి వచ్చింది. త్వరలోనే స్టార్ట్ చేస్తామని సినిమాపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈలోగా తను అనుకున్న సీక్వెల్కి సంబంధించిన కథపై కూర్చున్నారు బోయపాటి. బాలయ్యతో తన విజయం పరంపర కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు అనుకున్న సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో కొన్ని సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అన్ని కుదిరితే అక్టోబర్ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్తామని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఓ కొత్త కోణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. హిందూ దేవాలయాల ప్రాధాన్యం గురించి ఈ సినిమాలో ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. స్వతహాగా పరమ భక్తుడైన బాలయ్య ఇలాంటి సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ ఏమిటంటే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.